హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కేఎఫ్సీ చికెన్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అది చాలా ఈజీ, ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ తీసేసుకొని ఇలా మధ్య మధ్యలో మనము లెగ్ పీస్ చేస్తాం కదా, అలా కొంచెం కొంచెం మధ్యలో అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ పాలల్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే అది అలా కొంచెం పెరుగులాగా తయారవుతుంది. పెరుగు కాదు, విరిగిన పాలలాగా సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అలా అయ్యాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, అలాగే కారం, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసి నేను కలిపేసుకొని ఈ చికెన్ అనేది కాసేపు దాంట్లో మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఒక 1 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. చాలు సరిపోతుంది. ఇప్పుడు ఏం చేసామంటే మైదా తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఎక్కువ స్పైస్ అయితే పిల్లలకి ఎక్కువ స్పైస్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. చూసారా, ఆ పిండిలో ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కల్ని అలా ఆ పిండిని బాగా ఇలా నొక్కి పెట్టి రుద్దినట్టు అలా లోపలికి పట్టించాలి. పట్టించిన తర్వాత ఐస్ నీళ్ళల్లో కాసేపు ఒక 1 మినిట్ అలా ఉంచితే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు అలా మొత్తం అలా చేసేసుకొని ఇప్పుడు చూడండి మనకు ఆ కేఎఫ్సీలో చికెన్ ఎలా అనిపిస్తుందో అంత బాగా అసలు చాలా బాగా వచ్చింది. ముందుగా మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు చూడండి, బాగా తెలుస్తుంది కదా మనం కేఎఫ్సీలో చికెన్ లెగ్ పీస్ ఎలా ఉంటుందో అలాగా ఫైనల్గా మన డిష్ అనేది